గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. ఈరోజు మనం చెప్పుకునేటటువంటి అంశం శాతవాహన సామ్రాజ్యం యొక్క స్థాపకుడు శ్రీముఖుని గురించి. శ్రీముఖుడు శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు. శ్రీముఖుడు శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించడానికంటే ముందు మౌర్యులకు సామంతులుగా ఉండడం అనేది జరిగింది. మౌర్యులకు సామంతులుగా పనిచేయడం అనేది జరిగింది. ఇతను స్వతంత్ర సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. ఈ శ్రీముఖుడు కోటిలింగాలను రాజధానిగా చేసుకొని దేని రాజధానిగా చేసుకున్నాడండి? కోటిలింగాలను రాజధానిగా చేసుకొని తన పాలనని కొనసాగించడం అనేది జరిగింది. ఇతని గురించి 13వ శిలాశాసనంలో అశోకుడు ఇతన్ని గొప్పగా పొగుడుతూ శాతవాహనులు హితులని అంటే మంచి కోరేవారని ఇతని గురించి పొగుడుతూ ఇతన్ని రాయ అనేటటువంటి బిరుదుతో సంబోధించడం జరిగింది. ఈ శాసనంలో ఎవరంటే అశోకుడు. శ్రీముఖుడు శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత రతికులపై దండయాత్ర చేసి రతికుల యొక్క రాజు అయినటువంటి త్రైనకైరోని ఓడించి అతని యొక్క కుమార్తె అయినటువంటి దేవి నాగానికను తన కుమారుడైనటువంటి మొదటి శాతకర్ణికిచ్చి వివాహం జరిపించాడు. మొదటి శాతకర్ణికిచ్చి వివాహం జరిపించడం అనేది జరిగింది. ఎవరంటే శ్రీముఖుడు యొక్క కుమారుడైన మొదటి శాతకర్ణికిచ్చి రతికుల రాజైన త్రైనకైరు కుమార్తె దేవి నాగానికనిచ్చి వివాహం జరిపించాడు. అంటే ఇతనిపై దండయాత్ర చేసి ఇతను ఓడించి ఇతని కుమార్తెను తన కొడుకుకిచ్చి వివాహం జరిపించాడు. ఏది రాజధానిగా చేసుకొని సామ్రాజ్యాన్ని స్థాపించాడు? కోటిలింగాలను రాజధానిగా చేసుకొని సామ్రాజ్యాన్ని స్థాపించడం అనేది జరిగింది.